వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు. వెలసాని శ్రీనివాస్ యాదవ్తో మహిళ. హ్యామ్ రోడ్స్ లో కాంగ్రెస్ 8,000 కోట్ల స్కామ్. మాజీ మంత్రి వేముల ఫైర్. తక్షణమే ప్రభుత్వం జీవో 4ను రద్దు చేయాలి. డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత. అన్ని వర్గాల సమన్వయంతో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి సూచించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తమ బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీలు సిఆర్ పాటిల్కు లేఖ ఇచ్చారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాజ్యసభలో సిఆర్ పాటిల్ కాళేశ్వరం మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డిలాగా గాలి మాటలు మాట్లాడితే ఎలా? రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మా పార్టీ తరఫున ఇలా మా ఎంపీలు 4 ఎంపీలు ఇవాళ సిఆర్ పాటిల్ గారికి లేఖ రాసి ఇచ్చిండ్రు. అదే లేఖ ఇది మీకు అందరు కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ లేఖ మేము ఇచ్చి ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ వీ హంబ్లీ రిక్వెస్ట్ దట్ ఎ సూటబుల్ క్లారిఫికేషన్ మే కైండ్లీ బీ ప్రొవైడెడ్ ఇన్ ద రాజ్యసభ సో యాజ్ టు ప్రెజెంట్ ఏ కాంప్రహెన్సివ్ అక్యురేట్ అండ్ బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్. వీ రిమైన్ కాన్ఫిడెంట్ దట్ సచ్ ఎ క్లారిఫికేషన్ విల్ ఫర్దర్ స్ట్రెంథన్ informed discussion and uphold the dignity of the house. రాజ్యసభ ఒక డిగ్నిటీని ఉండాలంటే సిఆర్ పాటిల్ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ కాళేశ్వరంలో ఈ రేవంత్ రెడ్డి గాలి మాటలు మాట్లాడినట్టు ఈయన ఎట్లా మాట్లాడతాడు పార్లమెంట్లో? ఈయన కావాలంటే ఈయన వచ్చి బండి సంజయ్ లేదా వీళ్ళు బీజేపీలో పబ్లిక్ మీటింగ్ పెడితే మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకోడు. రోడ్ల మీద మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకుంటారు? ప్రజలే పట్టించుకుంటారు వీళ్ళ మాటల్ని. కానీ రాజ్యసభలో ఎట్లా చెప్తాను? పార్లమెంట్లో. సో మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున సిఆర్ పాటిల్ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది రాజ్యసభ టుమారో. సికింద్రాబాద్లో కళ్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ మహిళ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళ కళ్యాణ లక్ష్మి చెక్కును తీసుకున్న అనంతరం తులం బంగారం గురించి అడిగారు. ఆడపిల్ల వివాహానికి తులం బంగారం ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆ మహిళ తలసాని శ్రీనివాస్ యాదవ్తో అన్నారు. వివాహ సమయంలో ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం ఇస్తామని మా అల్లుడికి చెప్పడంతో అతను అడుగుతున్నట్లు తెలిపారు. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ హామీ ఇచ్చిన వారు ఇవ్వడం లేదని, దానికి మనమేం చేస్తామని సమాధానమిచ్చారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివాహం కోసం ప్రతి ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిలబెట్టుకోవటం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకున్న కొత్త విధానం హ్యామ్ రోడ్స్లో 8,000 కోట్ల స్కామ్ జరుగుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6,000 కిలోమీటర్ల హ్యామ్ మోడల్ రోడ్లకు 13,000 కోట్లతో టెండర్లు పిలిచి మొబిలైజేషన్ కింద 10% 1,300 కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఈ టెండర్లో ఎక్సెస్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వటం దారుణమని వెల్లడించారు. మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో R&B మంత్రి గారిని. ఇదేంది? క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడే వేసినాడు. మీ అందరికి నేను పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? Will the Minister for Roads and Buildings to please to state A. the number of kilometers of new roads sanctioned in the state. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలను అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్ ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 of works
covering a length of 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దాకా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2070 కిలోమీటర్లు, ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది. 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%, ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, ఒక సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9%. గత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చెరిపివేస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు ఏపీలో జరుగుతున్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. తెలంగాణలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో పాటు గతంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అదనంగా 3000 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారులను నిర్మించిందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కండగా నిలబడింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరాభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈరోజు ఈ 2 రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచడంతో పాటు వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సిపితో ఒకరోజు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఒక పాఠశాల నుంచి ప్రతిభ గల 20 మంది విద్యార్థులను ఎంపిక
ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసు విభాగంలో వివిధ విభాగాలను సందర్శింపజేశారు. బషీర్బాగ్లో సిసిఎస్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఐపీఎస్ సిపితో ఒకరోజు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మంగళహట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలోనే బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారం ప్రక్రియను వారికి ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం వారికి పుస్తకాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎలాగైతే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ పార్టీ అనుచరులకు కార్యకర్తలకు ఇప్పించుకోవటానికే జీవో నెంబర్ 4 తెచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం జీవో 4ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నెంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టిండ్రు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులకు ఎక్కడ సమస్యలున్నా మేమున్నామంటూ ముందుకొచ్చి ఎన్నో దశాబ్దాల నుంచి మీ వ్యక్తిగత జీవితాలు కూడా పనంగా పెట్టి దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న దళిత నేతలందరికీ, దళిత సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఈ మహనీయుల ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో మనం ఏ విధంగా నిర్వహించుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన మీ విలువైన సలహాలు, సూచనలన్నీ కూడా కలెక్టర్ గారు కానీ అటు మిగతా అధికారులు కానీ అందరూ నోట్ చేసుకున్నారు. మీరు ఏవైతే సలహాలు, సూచనలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి నేను ఒక 1 2 months నుంచి కలెక్టర్ గారు కొత్తగా వచ్చాను. ప్రతి సమస్యని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా క్విక్ యాక్షన్ త్వరితగతిన, ఎందుకంటే నా కాన్ఫరెన్స్ గురించి కూడా చాలామంది వివిధ సమస్యల గురించి కలిసినప్పుడు కలెక్టర్ గారు త్వరగా వాటి మీద ఎంక్వైరీ చేయడం, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అంటే మనం ఒక జయంతి రోజునే కాకుండా ప్రతిరోజు కూడా, ప్రతి సోమవారం గ్రీవెన్స్ నడుస్తుంది, ప్రతిరోజు కూడా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ యొక్క సేవలు ఎస్పీడీసీఎల్ ద్వారా అందించడం శుభ పరిణామం అని దీన్ని స్వాగతిస్తున్నట్లు ప్రజా సంఘాల నాయకుడు పులి లక్ష్మీపతి తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ పొందడంలో చాలా ఇబ్బందిగా ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నదో అప్పుడు
ఒక శాసనసభ్యునికి ఒకటి లేకపోతే 2 గ్రామాలు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ కోసం మంజూరు ఉండే. అయితే మన సిరిసిల్ల అప్పుడు తాలూకా అయినటువంటి సిరిసిల్ల మెట్ట ప్రాంతం ఇక్కడ పైన ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్ట్ అయినా మనకు ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతానికి నీరందక ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు 2 సెస్లు వచ్చినాయో అప్పుడు రాజేశ్వరరావు గారు కానీ గొడ్డ భూపతి గారు కానీ నరసింహరావు గారు కానీ వారిది మెట్ట ప్రాంతం, ఇక్కడ రైతాంగానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలి. తర్వాత సిరిసిల్ల పారిశ్రామిక కేంద్రమైనటువంటి సిరిసిల్ల కూడా చేనేత కార్మికులకు ఒక ఉపాధి కలగాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ఈ సిరిసిల్లకు సెస్ను సాధించుకోవడం జరిగింది. ఆంధ్రాలో అప్పుడు అనకాపల్లి, తర్వాత సిరిసిల్ల. ఏంటంటే అప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ కావాలి సిరిసిల్ల, ఇది మెట్ట ప్రాంతం, ఈ రకంగా చేసి రైతులకు పారిశ్రామికులకు ఒక జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో 1970లో స్థాపించి అప్పుడు దాదాపు ఒక బోర్డు నుంచి ఒక ఏడీ వరకు, తర్వాత కింది స్థాయి ఉద్యోగస్తులందరినీ సెస్ రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక ఎండి, అటువంటి పోస్టులు కోఆపరేటివ్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు అమెరికా అటువంటి దేశం సహకారంతో ఆర్ఈసీ ద్వారా సిరిసిల్ల మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు యుద్ధ ప్రాతిపదికన అప్పుడేది లైన్మెన్ స్థాయి నుంచి కింది స్థాయి ఫీల్డ్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు ఆవరేజ్ ఆ ఉద్యోగస్తుల వయస్సు 26 సంవత్సరాలు. అప్పుడు ఒక 2 లారీలు ఉండే, కొన్ని వ్యాన్లు ఉండే, తర్వాత ఇక్కడ పోల్ సెంటర్ ఉండే. ఇట్లాంటి పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, తర్వాత కండక్టర్ వైర్ కొనడం, దాని తర్వాత ఈ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కృషితోని 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అప్పుడు ప్రప్రథమంగా ఆవునూరు మొదటి గ్రామం ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. చివరిగా అన్ని అయిన తర్వాత చివరిగా వీర్నపల్లి గ్రామం. అయితే 100% జరిగిన తర్వాత అప్పుడు ఏమున్నా అప్పుడు సెస్ పాత్ర అయింది. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత స్వయం సమృద్ధి సాధించడానికి సొంత విద్యుత్తును ఉపయోగించుకునేటువంటి కోణంలో ఆలోచించారు. అంటే థర్మల్ స్టేషన్ కానీ, హైడ్రల్ స్టేషన్ కానీ, లేకపోతే విండ్ పవర్ కానీ, తర్వాత సోలార్ కానీ, ఇతరత్ర ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఏమున్నా ట్రాన్స్కో నుండి పర్చేజ్ చేసి ఇక్కడ రిటైలర్ అంటే రిటైల్ వ్యాపారం, హోల్సేల్గా కొంటూ చిల్లర వ్యాపారం చేసుకుంటూ సెస్ మనుగడ సాగించింది. అయితే దీనికి ఏదైతే కొన్నిసార్లు పాలక మండలిని నామినేట్ చేసినా ఇది చట్ట విరుద్ధమని న్యాయస్థానం ఎన్నోసార్లు కొట్టేసింది. తర్వాత ఎలక్షన్స్ జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మధ్య వీళ్ళు పాలక మండలి వల్ల ఎవరికైనా కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి చైర్మన్గా, డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాత వాళ్ళకు స్వార్థం ఉంటుంది. ఇదేంటంటే ఒక ప్రోటోకాల్గా వాళ్ళు ఎక్కడికైనా కానీ టీఏలు, డిఏలు ఖర్చులు, తర్వాత పర్చేసింగ్లో కూడా ట్రాన్స్ఫర్స్ కానీ ఇతరత్ర మెటీరియల్ కానీ అది కొనడంలో పర్సెంటేజ్, ప్రతి దానిలో కూడా పర్సెంటేజ్ ఉంచుకోవడం. తర్వాత ఇక్కడ ఆజమాయిషి, ఒక రైతు ఒక పోల్ కావాలనుకోండి, దానికి డైరెక్టర్ అడగాలి, లేకపోతే చైర్మన్ చెప్పాలి, వాళ్ళకి ముడుపులు ముట్టాలి. అటువంటి సమస్యలకు దారితీసింది ఇప్పటి పరిస్థితి. అయితే మనం ఇక్కడనే ఈ సెస్తో పాటు ఇప్పుడు ఏదైతే ఎన్పిటిసిఎల్ ఏరియా పరిధి ఉన్నదో తెలంగాణలో ఒక సెస్ సిరిసిల్ల జిల్లా తప్ప మిగతాదంతా ఎన్పిటిసిఎల్ సప్లై చేస్తుంది విద్యుత్. అక్కడ ఎలాంటి సమస్య లేదు. అది ఇది 2 ఈక్వల్ అయింది. కానీ సెస్ ఇప్పుడు అదనంగా భారం ఈ పాలక మండలితో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏంటంటే నాన్ టెక్నికల్, వాళ్ళు పాలక మండలి ఏంది నాన్ టెక్నికల్. వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనుకోండి, కాపర్ అనేది కొంత లైఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు అల్యూమినియం ఏదో చీప్గా ఉండేది పర్చేజ్ చేసుకుంటూ అలాగే అడ్మినిస్ట్రేషన్ అది ఇది మొత్తం మీద అన్ని మిస్యూజ్ చేయడం. మనకి ఇప్పుడు సెస్ చైర్మన్ ఉన్నది వెహికల్కు అలయన్స్ తీసుకుంటాడు, ఎండి ఉంటాడు, ఎండి అలయన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్గా అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నట్టు ఇక్కడ సెస్కు ఒక ప్రతినిధి అంటే రామరెడ్డి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ రామరెడ్డిని ప్రతినిధిగా పెట్టి 40,000-50,000 ఇచ్చి ఆయన ప్రతినిధిగా పెట్టారు. మరి ఇక చైర్మన్ ఏం పని చేయాలి, ఎండి ఏం చేయాలి? వీళ్ళు పోతలేరా? వీళ్ళకి టీఎన్టీ హైదరాబాద్ రాసుకుంటలేరా? ఇట్లా రాసుకోక అతను అవసరం లేదు.
అట్లా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రాజకీయ నిరుద్యోగులకు ఇల్లు ఒక అకామిడేట్ చేయడం జరిపిందని తర్వాత అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మనకు సెస్సును అప్పులపాలు చేయడం ఈ 12,1100 కోట్ల ఎన్పీడీసీలకు అప్పులు ఉన్నాయని అనడం ఈ అప్పులకు తయారు చేసి ఈ పాపం కట్టడానికి సెస్ అంటే దాన్ని నిజంగానే మనకు ఒక వరము అనుకోవచ్చు ఆ పరిస్థితిలో అన్నాడు. ఇవాళ దాన్ని బదనం చేయకుండా పూర్తి ఏంటి అంటే ఎన్పీడీసీల కలుసుడు చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు రాజేశ్వరరావు గారు, నరసింహరావు గారు, గొడ్డ భూపతి గారు స్థాపించినటువంటి ఆశయం నెరవేరింది, రైతులకు అదేంది. తర్వాత ఈ రాష్ట్రం ఏదైతే ఎన్పీడీసీల పరిధిలో ఉంటుందో అలాంటి పరిధిలోకి సెస్ పోవడం సురక్షితంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటు పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో చికెన్ వ్యాపారులు బుధవారం బంద్ నిర్వహించారు. పౌల్ట్రీ చికెన్ కంపెనీల సిండికేట్ విధానాల కారణంగా తమకు ఇవ్వాల్సిన కమిషన్ తీవ్రంగా తగ్గించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 15% ఉన్న కమిషన్ను ఇటీవల 5% తగ్గించడంతో తమ వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిందని వ్యాపారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో పేపర్ రేటుకే చికెన్ ఇవ్వాల్సి వస్తుందని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పౌల్ట్రీ కంపెనీల మధ్య ఉన్న పోటీని తట్టుకుని ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. అందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి, గమనించాలి. ఈ కార్పొరేట్ సంస్థలు అన్ని కూడా గుర్తుంచుకోండి. కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా గుర్తుంచుకోండి. చికెన్ నిన్న మొన్న దాకా ఎంత ఉండే 150 నుంచి 200 మధ్యలో ఉండే. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మాకు మార్జిన్ ఇవ్వకుండా మా పొట్టలు కొట్టి మేమందరం షాపులు బంద్ చేసుకొని ఇళ్లలో కూర్చుంటే ఇట్లాంటి అవుట్లెట్లు అన్నీ ఒక 2-3 పడతాయి, 10 పడతాయి. తర్వాత ఏమైతే తెలుసా, చికెన్ వినియోగదారుని పైన భారం పడుతుంది. 500 నుంచి 600, 700 రూపాయలు కిలో చికెన్ పడుతుంది. మీరందరూ కూడా వినియోగదారులు గమనించి మాకు సహకరించండి అన్న. ఈ జయ చికెన్ షాప్ దగ్గర ఎవ్వరు కూడా చికెన్ కొనకండి. ఈ దొంగ లంజడుకులు చూసుకోండి. మా బతుకులందరినీ 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా సిఐటియు అనుబంధ తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ అండ్ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రామగుండం రైల్వే ROH వ్యాగన్ వర్క్ షాప్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బ్లాక్ డే పాటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మరియు యూనియన్ గౌరవ సలహాదారు కామ్రేడ్ అండ్ భిక్షపతి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి మొండిగా అమలు చేయడాన్ని ఖండించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని దినము, పని హక్కు, సంక్షేమ పథకాలు, PF, ESI వంటి హక్కులను కాలరాస్తూ తెచ్చిన లేబర్ కోడ్లను ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. అందుకనే జాతీయ స్థాయిలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ CITU, AITC, INTUC, HMS, IFTU, AFTU అట్లా అనేక కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు బ్లాక్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వెంటనే ఈ బ్లాక్ డేలో భాగంగా ఈరోజు రామగుండం రైల్వే ROH వర్క్షాప్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉద్యోగ కార్మికులకు అందరికీ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటే వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. గతంలో ఉన్న 29 ట్రేడ్ యూనియన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని చెప్పి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యల్లా హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కనిలో ఘనంగా నిర్వహించారు. గోదావరి కని చౌరస్తా వ్యల్లా హరీష్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గంగానగర్లోని స్వాగత్ గార్డెన్లో హరీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం పేదలకు అండగా విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించడంతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2 ఏళ్లు గడుస్తుంది. ఇజ్రాయిల్ దాకా ఏ ఒక్క హామీ కూడా నిఖార్సుగా నిబద్ధతతో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలమే ఒక బస్సుల్లో 40 సీట్లు దిగించింది. అదే టైంలో పురుషులకు డబ్బులు వచ్చేసి రేటు అడ్డగోలుగా మీద అప్పులు తీసుకొస్తారు. ఇలా సింగరేణిలో అనేటువంటి సమస్యలు కాలుష్యం వల్ల ఏడాదికి 1000 మంది మరణిస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏడాది కూడా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అట్లాగే మన ఆర్ఎస్సీఎల్ ఉద్యోగుల పాపం చాలా అంటే చాలా కష్టాల మధ్య పనులు చేస్తున్నారు. వారి గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడాలు, అరెస్టులు చేయించడాలు, తప్పుడు కేసులు బనాయించడాలు ఇవన్నీ చూసి 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 విసిగి వేదాలెత్తి ప్రజలందరూ కూడా అటువంటి ప్రజలందరూ కూడా భరోసా కల్పిద్దాము. నేనున్నాను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు నేను మీ అందరికీ కూడా ఉన్నానని చెప్పేసి ఒక భరోసా ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి తరఫున కూడా ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. రానున్న రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి పనులు చేసే దిశగా కృషి ఏదైతే ఉంటుందో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరొకసారి ఇక్కడికి వచ్చిన నా మిత్రులకి, అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అభిమానులందరికీ కూడా 2 చేతులు జోడించి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం RG1 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 1, 2, 2A, 11A గనుల మేనేజర్లకు గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఈ నరేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేషన్ సంస్థల ప్రయోజనాల కొరకు 4 లేబర్ కోడ్లుగా మార్చివేసి ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, యాజమాన్యం, ప్రభుత్వం సమిష్టిగా సింగరేణి సంస్థ పురోగతికి కృషి చేయాలని అన్నారు. ఈరోజు జీడీకే ఈవినింగ్ లైన్లో నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతున్నాయో కార్మిక రంగానికి గుడ్డలు పెట్టి లాంటి 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా ఈరోజు బ్లాక్ డే జరుపుతున్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క 4 లేబర్ కోడ్లను వెనుక తీసుకొని కార్మిక రంగాన్ని కాపాడాలని సింగరేణి వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన వ్యక్తం చేస్తూ బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాము. ఏదైతే కార్మిక రంగానికి 44 చట్టాలు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో దాన్ని మార్చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడానికి, కార్మిక శ్రమ దోచిపెట్టడానికి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెనుక తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా బొగ్గు రంగం, విద్యుత్ రంగం, ఆయిల్ రంగం ఇవన్నీ కలుపుకొని అందరినీ అన్ని సంఘాలు ఏకం చేసి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. జై సింగరేణి, జై CITU, జై భారత్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు, వెలసాని శ్రీనివాస్ యాదవ్తో మహిళ. హ్యామ్ రోడ్స్ లో కాంగ్రెస్ 8,000 కోట్ల స్కామ్, మాజీ మంత్రి వేముల ఫైర్. తక్షణమే ప్రభుత్వం జీవో 4ను రద్దు చేయాలి, డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత.
అన్ని వర్గాల సమన్వయంతో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి సూచించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.